हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल पिटल रम्या 1996। ఒక ఆంటీ పాట పాడతా అని నా ఛానల్లో సాంగ్ పాడతా అని నా దగ్గరికి వచ్చింది. రాజన ఓయ్ రాజ నెవ్వరేమన్నారు దొర రాజన ఓయ్ రాజ నా కొడుకులాగా కోరుకుంటా. ఏం కాదమ్మా, అవకాశం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు బాధపడద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ బ్లాగ్. మీ ముందుకు నేను ఎందుకు వచ్చిందంటే, నా దగ్గరికి ఒక ఆంటీ పాట పాడతా అని నా ఛానల్లో సాంగ్ పాడతా అని నా దగ్గరికి వచ్చింది. నా ఇంతకుముందు ఎవరో అనుకుంటా ఒక సింగరు అవకాశం ఇచ్చిండు, చాలా మంచి అవకాశము పోడగొట్టుకున్నా అని చెప్పి చాలా బాధపడ్డది. అట్లా ఆ సింగర్ దగ్గరికి ఈ పాటలన్నీ చేరాలని నా దగ్గరికి ఒక అవకాశం కోసం వచ్చింది. ఆ అవకాశం నేను ఒకసారి ఇద్దామనేసి నేను అమ్మని రమ్మన్నా. అమ్మ రా. పేరు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ. ఫస్ట్ ఈశ్వరమ్మ. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? నేను మా సొంతూరు కాంపేలి నుంచి వచ్చిన. అక్కడ నుంచి వెళ్ళి మా ఇల్లు ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చిన. ఎందుకు? ఎందుకంటే నాకు పాటలు వస్తాయి. నేను వరకు పాడిన సార్కు అంటే వరకు పంపితే అయినా నాకు అవకాశం ఇచ్చిండు. నా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల నేను పోగొట్టుకున్నా. అది పోగొట్టుకున్న సంది నాకు బాగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను వచ్చిన అవకాశాన్ని నాకు ఇచ్చిండు, నేను ఎందుకు పోగొట్టుకుంటుని, నేను మళ్ళా పోవాలంటే ఆయన నాకు ఇత్తడో ఇయ్యడో అవకాశం అని ఒక్కొక్కసారి పాటలు పాడుకుంటా కూడా పెడుతుంటే చూస్తాడు కానీ నాకు మళ్ళీ అవకాశం ఇస్తలేదు. నేను ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నది అమ్మ. అదే ఎందుకు నా ఆరోగ్యం బాగాలేక ఆ రోజు నాకు అవకాశం వచ్చింది కదా. నువ్వు అవకాశము ఏ పాట పాడితే వచ్చింది నీకు? నాకు అవకాశం ఏ పాట పాడితే వచ్చిందా? ఏటిపొంటి పోయటోడా నా రాజా రాజ తీరివాడా, ఏటిపొంటి పోయటోడా నా రాజా రాజ తీరివాడా, నీ ఎర్రాజ తీరు మీద పడ్డాదే మనసు విధి నయము కాదనకు నా ధర్మరాజా రాతి బంగారు స్వామి, పాటిపొంటి పోయటోడా నా రాజా పచ్చాజ తీరివాడా, పాటిపొంటి పోయటోడా నా రాజా పచ్చాజ తీరివాడా, నీ పచ్చాజ తీరు మీద పడ్డాదే మనసు ఇది నయము కాదా. మంచిగా ఉందమ్మ పాట. అంటే ఈ పాట విని నీకు అవకాశం ఇచ్చిండు. ఈ పాట పంపించిన పక్కన వాళ్ళ చెల్లులా పాడి పంపించిన వాళ్ళే ఎంబడే నాకు అవకాశం ఇచ్చిండు. మరి అవకాశం ఇచ్చిందంటావు కదా, మరి ఎందుకు పోగొట్టుకున్నా? నాకు ఆయన పిలిచిండు ప్రోగ్రామ్ కు. నాకు ఆరోగ్యం బాగలేదు వల్ల నేను పోగొట్టుకున్నా. మళ్ళా నాకు అవకాశం రావాలంటే ఆయనే ఎప్పుడో నాకు, నేను ఒక తల్లిలాగా ఆయన ఒక కొడుకులాగా నన్ను కనకరించుతాడని నాది ఒక కోరిక ఇంకా కూడా ఉన్నది. నేను పాటలు ఏ సాలన్నారు ఆయన వాడి ఆయనకు పంపించి ఆయన మళ్ళా నన్ను పిలుచుకొని జనాలకు నన్ను చూపించాలని ఆయనను మనసు పూర్తిగా నా కొడుకులాగా కోరుకుంటా. ఏం కాదమ్మా, అవకాశం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు బాధపడదు. నీకు అవకాశం ఇచ్చిండు కానీ అనుకోకుండా నీకు అవకాశం పోయింది. అది నువ్వు చేసిన తప్పు కాదు కదా. ఆ సార్కి ఖచ్చితంగా నేను ఈ వీడియో చేరేటట్టు ఖచ్చితంగా చేస్తాం. నిజంగా ఇట్లా అని కాదు, నేను ఫస్ట్ బ్లాక్ అని కూడా కాదు, కానీ అమ్మ నన్ను వెతుక్కుంటే నా దగ్గరికి వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఈమె ప్రయత్నం చేస్తాను, ఇంత వయసులో కూడా ఏదో చేయాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని మనం ఓడగొట్టొద్దు. అన్నిటి మీద వాడచ్చు. అన్ని దేవుళ్ళ పాటలు వాడతావు, అన్ని పాటలు. రాముని మీద ఎన్ని రకాల వాడాలంటే అన్ని తీర్ల వాడతా. రాముని మీద కూడా ఒక పాట పాడు. రాముని మీద వాడాలా? పూర్వము లంకల పుట్టనే సీత లవన్న కుశకోమార, సీత పుట్టినాడు లంకకు కీడాని లవన్న కుశకోమార, శీఘ్రంగా బామన్లు తెలియపరిసిరే లవన్న కుశకోమార, కనకము పెట్టల సీతను వెట్టి లవన్న కుశకోమార, గంగ నదిలో సీత నదిలేసి వచ్చిరి లవన్న కుశకోమార, జలములో జనకుడు తానమాడంగా లవన్న కుశకోమార, జనకుని జడలోన తట్టిందే పెట్టే లవన్న కుశకోమార. ఇట్లా వాడుతున్నావు కదా,
ఇప్పుడు వాడతాను కదా ఇవన్నీ, ఇది ఏమంటారు తెలుగు సాంస్క్రిట్ ఇట్లా వాడతాను. మాలాంటి వాళ్ళకి అర్థం తెలియదు, నీకు అర్థం తెలుసు? నాకు అర్థం తెలుసు. అర్థం చెప్తావా మా వాళ్ళకి? చెప్తాను. ఎందుకు ఇప్పుడు వాడిన పాటకి అర్థం చెప్తాను. సీత పుట్టినాడు లంకకు కీడని బావాళ్ళు తెలియపరిచిండు. అప్పుడు జనకుడు ఏం చేసిండు, కనకం పెట్టె చేసి కనకం పెట్టెల సీతను పెట్టి గంగా నదిలో వదిలేసిండు. వదిలేస్తే అప్పుడు జనకుడు తానవాడి బయటికి తీసుకున్నాడు. భాగ్యం అని బందుకేసిండు, ధనం అని దాసుకున్నాడు. పెట్టాలనే పెరిగి పెద్దదైంది, అప్పుడు చూసుకున్నాడు. దీనికి అర్థం ఇది. ఎందుకంటే మాలాంటిలో తెలియదు. జస్ట్ రాముడు అంటే ముక్కుతాం, దండం పెట్టుకుంటాం, వరాలు అడుగుతాం, కానీ ఇవన్నీ మాకు తెలియదు. ఉన్నాయి రా ఇక అన్నయ్యను ఓల్డ్గా వాడే పాటలు బాగున్నాయి. మా ఊళ్ళల్లో అంటారు కదా, ఎటు పనులో పోయినా పాటలో పోయిన కాడ నువ్వు పాట పాడితేనే మాకు బోరు కొట్టది, మాకు పని చెప్పనైతే. నువ్వు పనిలో పోయినప్పుడు పాటలు పాడతావు. నువ్వు ఇంత టాలెంట్ ఉన్నది, నువ్వు ఒక్కసారి అన్న జనాలల్లా నువ్వు ఊటులో పోయి పాడితేందంటే నాకు అవకాశం ఒక తండ్రి ఇచ్చిండు. అది నేను పోగొట్టుకున్నా, మళ్ళీ అత్తదో రాదో అని నేను పండుకున్నప్పుడల్లా అదే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచిగా వాడతాను అమ్మ. ఇప్పుడు నువ్వు పొలంలో పోతాను, పొలం గురించి, పొలంలో ఏమేమి పాటలు పాడతావు? పొలంలో పోయినప్పుడు ఏదన్నా కొంచె పాటలు గిట్ల, అదే కొంట పాటలు వాడు మా ఊళ్ళ కోసం. కొంట పాటలు వాడు, కొంచె పాట వాడాలా. పల్లె పల్లె తిరిగదానా పలికాయాల మీదానా, పల్లె తిరిగదానా పలికాయాల మీదానా, మొగడచ్చే పోతావానే ఓ సిన్నదానలచ్చు, మొగడచ్చే పోతావానే ఓ సిన్నదానలచ్చు, పల్లె తిరగబోను పలికాయాలమ్మవోను, పల్లె తిరగ పలికాయాలమ్మవోను, మొగడత్తెవోనే ఓను నా బావో రాజిరెడ్డి, మొగడత్తెవోనే ఓను నా బావో. ఇట్లా మంచిగా ఉంటాయి పాటలు. టైం పాస్ అయితే నువ్వు పొలం కడిగి పోతే వాళ్ళకి టైం పాస్. ఇప్పుడు మనం ఏం పని చేస్తాను అంటే, నేను వ్యవసాయం చేస్తా, అన్ని కూలి పనులకు అన్నిటికి పోతా. అంటే ఇప్పుడు నాన్న అంటే బతుకున్నాడా? లేడు, ఆయన చనిపోయి 17 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సంది ఇక కష్టపడతానే ఉన్నా, పిల్లను పోయించుతూనే ఉన్నా. ఇప్పుడు పాటలు నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా లేదా మధ్యలో వచ్చినాయా? నేను చిన్నప్పటి సంది నేర్చుకున్న పాటలే, మధ్యలో కాదు. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నీ సొంతంగా నేర్చుకున్న పాటలే? సొంతంగా వేరే వాళ్ళే కాదు? వేరే వాళ్ళే. నువ్వు ప్రతి ఒక్క పాట నీ సొంతంగా నువ్వు చేసుకున్న పాట? ప్రతి ఒక్క పాట నాకు చిన్నప్పుడు పనులో పోయినప్పుడు పెద్దలు పాడితే దాన్ని నేను వాడుకొని అదే గుర్తుంచుకున్నా. ఇప్పుడు నేను ఏదైనా పాట చూపిస్తే విని నువ్వు పాడతావా? పాడతావు. ఓకే. ఇప్పుడు నీకు ఇంకా సొంతంగా, నీకు సొంతంగా చిన్నప్పుడు ఏదైనా పాడిన పాట ఏదైనా ఉంటే ఒకసారి పాడతా. ఏమి దొరో రాజన ఓ రాజన, నిన్నెవ్వరేమన్నారు దొర రాజన వై రాజన, ఏమి దొరో రాజన వై రాజ, నెవ్వరేమన్నారు దొర రాజన వై రాజ, మేనత్త కొడుకువాని రాజన వై రాజన, నిన్ను మెచ్చి నేను చేసుకుంటి రాజన వై రాజన, మేనత్త కొడుకువాని రాజన వై రాజన, నిన్ను మెచ్చి నేను చేసుకుంటి రాజన వై రాజన, అంతవాయ ఇంతవాయ రాజన వై రాజన, నువ్వు పసులుగా చెబోయిడాయ రాజన ఓ రాజ, అంతవాయ ఇంతవాయ రాజన వై రాజన. ఇవి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలా? మంచిగా పాడతాను అమ్మ. మంచిగా పాడతా, అదే అంటారు నన్ను అందరు, నువ్వు ఇన్ని పాటలు వస్తాయి, నువ్వేది చూసినా అది అప్పుడే పాడేస్తావు, నువ్వు బతుకమ్మ కాడ వాడతావు, నువ్వు పనుల పోయిన కాడ వాడతావు, ఎందుకు నువ్వు ఇట్లా పోయి సింగర్ అయితలేవు, అసలు నీకోసం మాకే బాధ అనిపిస్తుంది అంటారు, మాకు పని పోయిన కాడ అంటారు. కానీ ఇక మనకు అవకాశం భగవంతుడు నాకు ఆరోగ్యం బాగలేకపోయేలా అది పోగొట్టుకున్నా. నిజంగానే ఆ సార్ ఇచ్చిన అవకాశం నువ్వు కూడా పోగొట్టుకున్నా. ఇక మళ్ళా అయినా దేవుని నాకు మళ్ళా ఎప్పటికైనా ఆయన ఇస్తాడు, నేను పోతా జనాలకు కనబడతా అనేది ఆయన మీద నాకు నమ్మకం. ఖచ్చితంగా మనం మంచిగా వాడతాను, ఖచ్చితంగా మంచిగా వాడతాను కాబట్టి ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. ఆ సార్కి ఈ రీల్ నిజం చెప్తాను గైస్, మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ ఈ రీల్ని మాత్రం ఆ సార్కి చేరేలాగా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఈ అమ్మకు ఫుల్ సపోర్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నన్ను వెతుక్కుంటూ ఒక అవకాశం కావాలని నన్ను కోరుకొని నా దగ్గరికి వచ్చింది. నా సపోర్ట్ అంటే నేనంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని కూడా కాకపోయినా సరే ఒక అవకాశం కోసం నా దగ్గరికి వచ్చింది. నా సపోర్ట్ ఎప్పటికీ అమ్మకి ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అమ్మ ఖచ్చితంగా నీకు మా సపోర్ట్ ఉంటుంది, వీళ్ళందరి సపోర్ట్ ఉంటుంది.
నువ్వు ఖచ్చితంగా సింగర్ అవుతావు, కావాలని మేమందరం కోరుకుంటాం. అయినా మనసులో కూడా ఉన్నది ఆ అమ్మను ఎప్పటికైనా మళ్ళొక్కసారి పిలవాలని అనుకుంటాను కావచ్చు, కానీ ఆయన మనసులో ఉన్నదని నేను ఎప్పటికీ ఆయన కోసమే ఆలోచిస్తాను. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా పోతుంది ఈ వీడియో ఆడదాకా. ఆ సార్ చూస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఆ స్టూడియోకి పిలుస్తాడు, పాట పాడమని నీకు ఒక అవకాశం ఇస్తాడు. దానికోసం మేము కూడా చాలా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే ఇదైతే క్లోజ్ చేస్తాను ఇంకా ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఈ అమ్మకి సపోర్ట్ చేయండి, నా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కూడా చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.